అందరికీ నమస్కారం. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మల్లీశ్వరి. నా పేరు మల్లీశ్వరి. నేను ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాను. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను మేడం. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అది నీటి బుడుగులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉంటే అది ట్రీట్మెంట్ తీసుకోండి, డైట్, ఎక్సర్సైజ్, వాకింగ్ అన్నీ చేసుకోండి అని చెప్పారు. చేసుకున్నాము. కానీ నీటి బుడుగులు ఒక సైడే ఉన్నాయి, ఒక సైడ్ తగ్గిపోయినాయి. ఫస్ట్లో 2 సైడ్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. ఒక సైడ్ తగ్గిపోయింది, ఇంకో సైడ్ ఉంది. ఇంకా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు అని చెప్పారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అలా ఉన్నా కూడా రాదు, నువ్వు దేనికి భయపడొద్దు అని చెప్పి కృష్ణవేణి మేడం చాలా ధైర్యం చెప్పింది. అలాగే మొత్తం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక సైడే ఎక్కువగా ఉంటున్నాయి, నువ్వు బాగా ఇంకా ఎక్కువ డైట్ చేయాలి అని చెప్పారు. ఇంకా ఆ మంత్లో మా వదిన బాబుకి ఎండ్రుకలు తీసుకోవడానికి తిరుపతికి వెళ్ళాం. తిరుపతికి వెళ్తే అక్కడ అంతా బాగా తిరిగేసి అంతా బయటికి వెళ్ళండి మేడం చెప్పారు, హ్యాపీగా ఉండండి అని చెప్పి. అదే మంత్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పక్క మంత్లోనే కన్సీవ్ అయిపోయింది. అస్సలు నమ్మలేదు, అసలు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నువ్వు ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు ఒక సైడ్ పీసీఓ ఉన్నా కూడా ఎందువల్ల కన్సీవ్ అవ్వగలిగావు? అంటే అసలు ఫస్ట్ లో ఏం చేయలేదు మేడం. తర్వాత మేడం చెప్తా ఉండేసరికి ఎక్కువ బాగా చేశాను. అసలు టెన్షన్ ఉండేది, ఎప్పుడు టెన్షన్ గా ఉండేది. టెన్షన్ అంటే ఏ ఆలోచన ఉండేది? అంటే పుడతారా లేదా, బయట వాళ్ళు కూడా ఇలాగే అడుగుతున్నారు, ఇంకా ఎంతసేపు, ఇంకా మీకు లేట్ అవుతుంది అని మా అత్తయ్య అడిగేది. ఇంకా దాన్ని పట్టించుకోకుండా వదిలేసేదాన్ని. మేడం కూడా చెప్పింది, దేనికి అసలు పట్టించుకోవద్దు, వదిలేసేయి, నీకు బేబీ ఖచ్చితంగా వస్తుంది, నువ్వు టెన్షన్ పడవద్దు, ఏది ఆలోచించవద్దు అని చెప్పింది. సరేనని చెప్పి నేను అన్నిటిని వదిలేశాను. ఎవరు సపోర్ట్ ఉన్నా ఎక్కువ మా అమ్మ సపోర్ట్ చేసేది. హస్బెండ్ కన్నా కూడా అమ్మ సపోర్ట్. ఏం చెప్పేది అమ్మ? నువ్వు అసలు దేని గురించి ఇంట్లో టెన్షన్ కూడా మర్చిపో, అసలు నీ బిడ్డ కోసం నువ్వు ఆలోచించు అని చెప్పింది. ఎక్కువ బిడ్డ కోసమే ఆలోచించు, నువ్వు ఎవరి గురించి ఎవరు ఏమంటున్నా కూడా మర్చిపో అని చెప్పేసింది. ముందు నీ డైట్, ఎక్సర్సైజ్ మేడం ఏం చెప్తారో అదే చెయ్యి అని చెప్పింది. ఎన్నిసార్లు చెప్తుంది అమ్మా? రోజు చెప్తుందా? పీరియడ్ మిస్ అయినప్పుడల్లా చెప్తలేదు. అప్పుడల్లా బాధపడేది, ఈ మంత్ లో వస్తుంది అని. దాని గురించి ఆలోచించు మాకు, అసలు ఏం కాదు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుందిలే, నువ్వు ఖచ్చితంగా. అమ్మకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవునా? ఉండింది. అలాగే అమ్మ కూడా చూపించుకున్న తర్వాత అమ్మ కూడా 3 years వచ్చింది. అట్లాగే చెప్తా ఉండేది, ధైర్యం చెప్తా ఉండేది. ఏం కాదు చెప్పినప్పుడు నువ్వు ఎట్లా తీసుకునేదాన్ని? ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నమ్మేదాన్ని. ఎక్కువగా మా అమ్మాయి సపోర్ట్ చేసింది, బాగా చెప్పింది మా. అప్పుడే కన్సీవ్ అయ్యింది. అసలు అనుకోలేదు కదా, కానీ అమ్మ చెప్పి అలవాటు చేసింది. ఇక్కడ కూడా అంతే చేసుకున్నాను, వచ్చింది బాగా. ఓకే, థ్యాంక్స్ పాపా.